నా పేరు తుంగల్ నరేంద్ర బాబు. యాజ్ ఏ జూనియర్ వారెంట్ ఆఫీసర్గా అంటే జేసీఓగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి 1993లో బయటకు వచ్చాను పెన్షన్లో. అప్పుడు నేను ప్రత్యక్షంగా వార్లో పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ 78లో జరిగిన వారు కానీ 65 వారు కానీ అవన్నీ మేము వీక్షించాం. రికార్డెడ్ అన్నీ మాకు చూపించారు. అంటే టు ఎంకరేజ్ అస్, మాకు నేర్పారు. ఒక విధంగా చెప్పడం మేము నేర్పడం, మమ్మల్ని ట్రైన్ చేశారు అందులో. కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. కాబట్టి అప్పుడు ఇంకా పాకిస్తాన్కి సపోర్టింగ్ నేషన్స్ ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ జీరో. పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇంచుమించుగా. ఏదో వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్. ఇవాళ 100% రష్యా మనకే సపోర్ట్ చేస్తుంది. ఇవాళగా అప్పుడు సపోర్ట్, ఇప్పుడు సపోర్టే. తర్వాత ఫ్రాన్స్ ఆయుధాల కొనుగోలు, మనం యుద్ధ విమానాలు అన్ని ఫ్రాన్స్ నుంచే కొనుగోలు చేస్తాం ఎక్కువగా. ఫ్రాన్స్ మన సపోర్టు. అమెరికా న్యూట్రల్గా ఉన్నప్పటికీ పాకిస్తాన్కి బ్లైండ్ సపోర్ట్ అయితే చేయదు ఇవాళ రోజున. ఒకప్పుడు చేసి ఉండేది, ఇవాళ చేయదు. సో ఎన్ని ఉన్న తరిమిల పాకిస్తాన్ ఈజ్ నథింగ్. ఇట్స్ ఆఫ్ ఓన్లీ కనీసం రోజులు కూడా పట్టదు. పాకిస్తాన్ వారు డిక్లేర్ చేస్తే గంటల్లోనే సమసిపోతుంది. 71లో రోజులు చేసాం. కార్గిల్లో కూడా కొన్ని రోజులు జరిగినాయి. సరే, సర్జికల్ స్ట్రైక్ అనేది 1 గంటలో అయిపోయింది అనుకోండి. సో ఈ రోజున కూడా మనకి యుద్ధం అంటూ అఫీషియల్గా అనౌన్స్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఇప్పుడు యుద్ధం రాలా మనకి. ఏదో మోడీ గారు, అజల్ దోవత్ గారు, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ చీఫ్స్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్స్ అందరూ మంత్రాలు జరుపుకుంటూ ఎవరికి వాళ్ళు. ఆయన ఇంకొక విషయం, మోదీ గారి ఈ విషయంలో ప్రధానమంత్రిగా ఐ హావ్ టు అప్రిషియేట్ హిమ్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మే బి ఫ్రమ్ బీజేపీ ఆర్ ఈ మే బి సమ్ అదర్ పార్టీ, బట్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ హీ హస్ టేకెన్ ఏ గుడ్ స్టెప్ టు గివ్ ద ఫ్రీడమ్ టు ద డిఫెన్సెస్. డిఫెన్స్ ఫోర్సెస్ ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్, యూ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, విచ్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ నేషన్. జాతికి ఏది మంచి అనిపిస్తుందో అదే చేయండి అన్నాడు. ఆ విధంగానే డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం చాలా అవసరం డిఫెన్స్లో అనేది. ఆ ఫ్రీ హ్యాండ్ ఉండటం వలన ఈరోజు మనం ఈ కార్యక్రమాల్లో దిగ్విజయంగా ముందుకు వెళుతున్నాం. ఇక ముందు కూడా విజయవంతంగా తిరిగి వస్తాం. యుద్ధం వస్తే మనకన్నా ఎక్కువగా నష్టపోయేది పాకిస్తాన్. కారణం ఏంటంటే పాకిస్తాను ఆయుధ సంపత్తిలో కానీ ఆర్థిక సంపత్తిలో కానీ మనకన్నా చాలా వెనకబడి ఉంది. తర్వాత సైనిక పరంగా కూడా వెనకబడి ఉంది. ఇవాళ పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లే. చాలా వరకు పాకిస్తాన్ చీప్లే దాక్కుంటున్నారు వెళ్ళిపోయి, వాళ్ళు ముందుకు రావట్లే. మనం ఆయుధపరంగా ముందున్నాం, మెన్ పవర్గా ముందున్నాం, తర్వాత ఆర్థిక పరంగా కూడా మనం చాలా ముందున్నాం. ఒక విధంగా చెప్పాలంటే మన లోపల్లో ఉండే లొసుబాట్లు, మనకుండే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇతర దేశం మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆర్థికంగా మనం చాలా ముందున్నాం, పరిపుష్టిగా ఉన్నాం. మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, ఇమీడియట్ నష్టం. అయితే వాళ్ళు అణుబాంబు అనేది ప్రయోగించడం జరిగితే ఇరుపక్షాల నష్టం జరుగుతుంది. అణుబాంబు ప్రయోగించినంత వరకు, అంటే న్యూక్లియర్ వెపన్ ఉపయోగించినంత కాలం విజయం భారత్ది, నష్టం కూడా పాకిస్తాన్కి ఎక్కువ ఉంటుంది. కానీ అలానే భారత్కి ఉండదని నేను చెప్పట్లా. మన దేశం కూడా కొద్ది గొప్ప నష్టపోద్ది. నష్టపోయినప్పటికీ తొందరగా కోలుకోగలం, మనకు ఆ వనరులు ఉన్నాయి. పాకిస్తాన్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అఫ్కోర్స్ కోలుకోకూడదని కూడా కోరుకుందాం, అది కోలుకోలేదు. ఇప్పుడంటూ యుద్ధం అంటూ పూర్తి స్థాయి యుద్ధం అయితే జరగట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ 9వ తారీఖు, మా అయితే 11, 12 తారీఖుల్లో 100% యుద్ధం అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రపతి గారితో కూడా మంత్రాలు జరుపుతున్నారు. ఎందుకంటే యుద్ధం అనేది ప్రధానమంత్రి గారు ఆర్డర్ చేసేది కాదు, రాష్ట్రపతి నుంచి రావాలి. దేశంలో ఎమర్జెన్సీని విధించాలి. ఒక విధంగా మనం చదువుకున్నాం అది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉండడు, డిఫెన్స్ మినిస్టర్ ఉండడు, ఇట్స్ ఓన్లీ రాష్ట్రపతి డిఫెన్స్ చీఫ్స్, 3 చీఫ్లు ఉన్నారు, వాళ్ళ చేతిలో ఉంటుంది. అయితే వాళ్ళకి కూడా అలా ఏం జరగట్లేదు. కాబట్టి పూర్తి స్థాయి యుద్ధం అనేది అంటానికి లేదు. కానీ యుద్ధం వస్తేనే బాగుంటుంది. యుద్ధం వచ్చినందువల్ల ఇరుపక్షాలకి నష్టం ఉంటుంది కదా సార్ అంటారు. నష్టం ఉన్నప్పటికీ మనకు జరిగే నష్టం పాకిస్తాన్తో పోల్చుకుంటే మనకు నష్టం జరగడం చాలా తక్కువ. మనం తొందరగా కోలుకోగలం. మనకు ఆ వనరులు ఉన్నాయి, మనకు సపోర్టింగ్ నేషన్స్ ఉన్నాయి, మన దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. మన దగ్గర పోయినప్పటికీ వాళ్ళ సపోర్ట్ ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతామనే ధైర్యం ఉంది. కాబట్టి యుద్ధానికి వెళ్ళడానికే సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా. ఒక మాజీ సైనికోద్యోగిగా యుద్ధం అనేది రావాలనే కోరుకుంటున్నా. ఆ తర్వాత మా చిన్నబాబు, పెద్దబాబు, 2 బాబులు కూడా ఇండియన్ నేవీలో, తుంగల అవినాష్ బాబు యాజ్ ఎ చీఫ్ పెట్టి ఆఫీసర్గా నేవీ నుంచి బయటకు వచ్చాడు. తర్వాత తుంగల నాగిన బాబు యాజ్ ఎ పెట్టి ఆఫీసర్గా నేవీ నుంచి బయటకు వచ్చారు. వారిద్దరూ కూడా నేవీలో ఉన్నత స్థానాల్లోనే పనిచేశారు. నాకు పెద్దబాబుకి బెస్ట్ ఇన్స్ట్రక్టర్ అవార్డు 3 years కంటిన్యూస్గా వచ్చింది. ఆ సినిహారోతోనే ఆ బెస్ట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశాడు. కాబట్టి కొచ్చిలో నేవీ ట్రైనింగ్ సెంటర్లో టెక్నికల్ స్కూల్,
ఆ టెక్నికల్ స్కూల్లో బెస్ట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసినందుకు గాను మన ఖతార్ గవర్నమెంట్ ఇండియన్ ఖతార్ నేవీలో ఇన్స్ట్రక్టర్గా తను అపాయింట్ చేసుకుంది. మనంగా అప్లై చేసింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు మా ఫారెన్ ఎంబసీ నుంచి వాళ్ళు మన బయోడాటా తీసుకుని అందులో బెస్ట్ ఇన్స్ట్రక్టర్గా నా పెద్ద కొడుకు రావటం, అతను మళ్ళీ అపాయింట్మెంట్ చేసుకోవటం నాకు గర్వంగా ఉంది. అలాగే నా చిన్న కుమారుడు కూడా పెద్ద కుమారుడు దగ్గర ట్రైనింగ్ చేసి బెస్ట్ ట్రైనింగ్ అవార్డు పొందాడు అదే ఇన్స్టిట్యూట్లో. సో అతను బయటకు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాడు. హీ హాజ్ క్వాలిఫైడ్ ఫర్ 4 ఎంప్లాయ్మెంట్స్, 4 ఉద్యోగాలు వచ్చినాయి అతనికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయితే. ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధారవాడ అంటే కర్ణాటక జోన్ వచ్చింది, జాయిన్ అయ్యాడు. ఒక 5 సంవత్సరాలు 5 నెలలు పనిచేశాడు. ఆ తర్వాత IBPS ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. స్టేట్ బ్యాంక్ వేరే జోన్లో ఉంది, మన జోన్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్ వచ్చింది. మన జోన్లో మనకు వచ్చింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ అని చెప్పి స్టేట్ బ్యాంక్ రిజైన్ చేసి ఇటు వచ్చాడు. ఈ మధ్యకాలంలో వాట్ యూ కాల్ CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో పాస్ అయ్యి పోస్టల్ డిపార్ట్మెంట్లో దాన్ని ఏమంటారు పోస్టల్ ఇన్స్ట్రక్టర్గా ఒక ఉద్యోగం వచ్చింది. తర్వాత RRB రూరల్ బ్యాంకింగ్ మన తెలంగాణ జోన్లో వచ్చింది, కరీంనగర్ ఏరియా. అవన్నీ వద్దనుకుని మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IBPSలో విజయవాడ జోన్లో భీమవరంలో పనిచేస్తున్నాడు ప్రస్తుతం. సో దట్ ఈస్ మై ఫ్యామిలీ. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీడియా మిత్రులు. చిన్న అడ్వైజ్ ఏంటంటే మీడియా మిత్రులకి ఎక్కడో విని ఎవరో చెప్పిన విషయాలని అనవసరంగా ఈ వాటి కాళ్ళు మన సోకాళ్ళు లోకల్ మీడియా ఈ వాట్సాప్లు అనగా సోషల్ మీడియాలో పబ్లిష్ చేసి ప్యానిక్ చేయొద్దు నా సాధారణ పౌరుని. నో డౌట్ యుద్ధం వస్తే అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా 100% దాని యొక్క నిజాలు తెలియజేయమని ఛానల్ వరకు నిన్నే చెప్పింది. నేను సాయంత్రం వరకు కూడా ఛానల్ మీద కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టింది అన్నీ ప్రచారం చేయొద్దని. కానీ నిన్న మధ్యాహ్నం నేను సాయంత్రం 4 గంటలప్పుడు ఛానల్ వాళ్ళని పిలిచి 24 hours మీరు 24/7 పనిచేయండి, మేము చెప్పినవన్నీ పబ్లిష్ చేయండి. ఎందుకంటే జరుగుతుంది మళ్ళీ. ఇప్పుడు మనకి ఉదంపూరు పాకిస్తాన్, ఉదంపూరు జమ్మూ కాశ్మీర్, పఠాన్కోట్, జైసల్మేర్ అక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యక్షంగా తెలుస్తుంది, చూస్తారు కాబట్టి. కానీ విసనపేట, అవనగడ్డ, నాగాలంక, కోడూరు ఇట్లాంటి చోట ఉన్న వాళ్ళకి మనకు ఆ విషయాలు తెలియవు కాబట్టి ప్యానిక్ అయ్యి ఇబ్బంది పడతారన్న భయంతో ఆ ప్యానిక్లు ఏమి లేకుండా ఉండటం కోసం నేషనల్ ఛానల్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. కానీ సోషల్ మీడియాలో ఏదైతే కొంచెం ప్యానిక్ న్యూస్ వస్తున్నాయో ఆ న్యూస్ వల్ల కొంతమంది భయపడుతున్నారు కాబట్టి నిన్నెవరో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది, హైదరాబాద్లో బాంబులు వస్తున్నాయంటాను. సో హైదరాబాద్ దాకా రావాలి అంటే వాళ్ళు ఎన్ని దాటుకు రావాలి? పాకిస్తాన్ వాళ్ళు రావాలంటే, ఉగ్రవాదులు రావాలన్నా కూడా అయితే ఉగ్రవాదులు ఉంటే ఉండొచ్చు, చాలా వరకు ఏరిపారేశారు. కానీ లేరని చెప్పలేము, ఉంటారు. ఉన్నా కూడా వాడికి ఆయుధ సంపత్తి సహజంగా అందాలంటే దాటుకుని రావాలి, అది జరిగేది కాదు. అలాగే మరొక ఇది తిరుపతిలో బాంబు వచ్చినాయి అని అన్నారు. సరే అది ఎంత థ్రెటే. అలాంటివన్నీ ఇక్కడ పబ్లిష్ అయితే ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా ద్వారా జనాల్లో లేని పని ప్యానిక్ వచ్చి కంగారు పడే పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూసుకోమని మాత్రం మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం.